హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వరిపిండితో అటుకులతో చక్కరాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. 2 కప్పులు వరిపిండికి 1 కప్పు అటుకులు వేయాలండి. వేసి వంట సోడా కూడా కొంచెం తగ్గట్టుగా వేయాలండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పుగా ఉంటుందండి, అంత తక్కువగా వేసుకోవాలి. తర్వాత వచ్చిండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కారంగా ఉంటుంది కొంచెం నోటికి. ఇవైతే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. సెకండ్ వచ్చి కరివేపాకు వేసానండి. కరివేపాకు అన్నిటికీ మంచిదే కదండి, అందుకని కరివేపాకు వేసాను. తర్వాత పచ్చికారం వేయాలండి. ఇంట్లో కూరలు వేసుకుని కారం అసలు వేయకూడదు. తర్వాత వచ్చి జీలకర్ర వేయాలండి. జీలకర్ర చాలా మంచిది కదండి, అందుకని. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. సరిపడగా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువైనా తినలేం కదండి, అందుకని. మీకు తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాను నేను. కలిపేయాలండి శుభ్రంగా. అన్నీ కలిపేసి కొంచెం నీళ్లు పోసి కలపాలండి. అంటే పూరీ పిండి ముద్దలాగా కలుపుకొని పెట్టాలండి. పక్కనే ఒక 5 నిమిషాలు ఉంచాలండి, అప్పుడు బాగా వస్తుందండి. అలా తయారు చేయాలండి. చేశాక నూనె పెట్టాలండి. ఫస్ట్ అయితే పై మీద అరచేతిలో అలా ఒత్తుకుని అలా పిల్లల్లా చేసుకుని పక్కన పెట్టుకునండి. నూనె కాగాక వేయాలండి. వేసి చిన్న సెకని బాగా వేగనివ్వాలండి. ఎక్కువగా మంట పెడితే బేగా కలర్ వచ్చేస్తాయి కదండి, అందుకని చిన్న సెకని వేపుకోవాలి. చాలా బాగుంటాయండి, పిల్లలకి తినడానికి బాగుంటాయి. పిల్లలు ఏంటంటే పెద్దలు కూడా తినవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. చూడండి, అటుకులు వేస్తే గుల్లగా వస్తాయండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.